రాబోయి చందమామ ఈశ్వరా పరమేశ్వరా చూడరా ఇటు చూడరా దారి ఏదో తీరమేదో గమనమేదో గమ్యమేదో లేత ప్రేమ లోతు ఎంతో లేని కన్నుతో చూడరా చంద్రిక 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 లే చంద్రిక ఎందుకు ఇలాంటి పని చేసావు చంద్రిక లే చంద్రిక ఎంత పని చేశావు చంద్రిక చంద్రిక లే లే చంద్రిక చంద్రిక ఏంటి చంద్రిక ఏంటి పిచ్చి పని చేసావు లే చంద్రిక పద హాస్పిటల్కి వెళ్దాం పద చంద్రిక. పద నీకేం కాదు నేనున్నాను చంద్రిక 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 లే చంద్రిక చంద్రిక నేను నిన్ను కాపాడుకుంటాను చంద్రిక చంద్రిక లే వదలండి వదలండి నేను ఎక్కడికి రాను. ఏం మాట్లాడుతున్నావు చంద్రిక ఏంటి వద్దు అసలు నువ్వు ఈ పరిస్థితిలో ఉంటే వదిలేసి వెళ్ళిపోమంటావా నీకేమన్నా పిచ్చి పట్టిందా చంద్రిక పద హాస్పిటల్కి వెళ్దాం వదలండి మీరు. చంద్రిక ఏమైంది? ఎందుకలా ఉన్నావు? వైశాలి గారు తను నిద్ర మాత్రలు మింగేసింది. నేను రాను, ఎక్కడికి రాను. ఏంటమ్మా చంద్రిక అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా? ఎవరిని సాధిద్దామని ఇలాంటి పనులన్నీ చేస్తున్నావు. ముందు హాస్పిటల్కి వెళ్దాం పద. వద్దు, నా దగ్గరికి ఎవరు రావద్దు. నా దగ్గరికి ఎవరైనా వచ్చారంటే నేను ఇక్కడే చచ్చిపోతాను. చంద్రిక నీకేమన్నా పిచ్చి పట్టిందా ఏం చేస్తున్నావు నీకు అర్థం అవుతుందా చంద్రిక ప్లీజ్ నా మాట విను చంద్రిక అసలు స్పృహ కోల్పోయే స్థితిలో ఉన్నావు ఇంకా నువ్వు పూర్తిగా అన్కాన్షియస్ అయ్యావంటే చాలా ప్రాబ్లం అవుతుంది ప్లీజ్ చంద్రిక త్వరగా హాస్పిటల్కి వెళ్దాం పద నేను రాను. ఎవరు నా జోలికి రావద్దు. అందరూ బయటికి వెళ్ళండి. వెళ్ళమంటున్నాను కదా. అన్నంత పని చేస్తుంది ఆగు నువ్వు. వెళ్తారా? మీ కళ్ళ ముందే కోసుకొని చచ్చిపోమంటారా? వెళ్ళండి వెళ్ళండి. చంద్రిక ప్లీజ్ వెళ్తారా లేదా? చంద్రిక ప్లీజ్ చంద్రిక బయటికి వెళ్ళండి. ఆగు. చంద్రిక ప్లీజ్ చంద్రిక వెళ్ళండి. ప్లీజ్ నా మాట విను వెళ్ళండి. వద్దు, వెళ్ళండి. ప్లీజ్ చంద్రిక వెళ్ళండి. చంద్రిక చంద్రిక ప్లీజ్ చంద్రిక 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 ప్లీజ్ చంద్రిక. తలుపు తీ చంద్రిక ఒక్కసారి తలుపు తీ. తలుపు తీ చంద్రిక. చంద్రిక ప్లీజ్ తలుపు తీ చంద్రిక చంద్రిక. చంద్రిక నా మాట విను. చంద్రిక చంద్రిక తలుపు తీ చంద్రిక ప్లీజ్ చంద్రిక ప్లీజ్ చంద్రిక. తలుపు తీ చంద్రిక చంద్రిక చూడరా ఎటు చూడరా మసకబారిన చంద్రిక ప్లీజ్ తలుపు చంద్రిక తీ చంద్రిక. చంద్రిక నా మాట విను. చంద్రిక చంద్రిక ప్లీజ్ తలుపు తీ చంద్రిక లేదు, నేను బతకూడదు. లేదు, తలుపు తీ చంద్రిక. మీరు వెళ్ళిపోండి. చంద్రిక ప్లీజ్ నా మాట విను. ఎవరు ఇక్కడ ఉండొద్దు. ఒక్కసారి తలుపు
దయచేసి వెళ్ళిపోండి. ఎటు చూడరా. హలో డాక్టర్, మీరు వెంటనే ఒకసారి ఇంటికి రండి. ఎనీ ఎమర్జెన్సీ? అవును డాక్టర్, చాలా అర్జెంట్. నేను ఎవరి మాట వినను. అందరూ వెళ్ళిపోండి. రండి డాక్టర్, మీకోసం ఎదురు చూస్తున్నాను. ఏమైంది మీనాక్షి గారు? చంద్రిక స్లీపింగ్ పిల్స్ మింగింది. అయితే తనని హాస్పిటల్కి తీసుకురావాలి గాని ఇలా ఇంటికి పిలిపించడం ఏంటి? ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఏం చేయాలి? మేవెంత చెప్పినా తను రావట్లేదు డాక్టర్. మమ్మల్ని బయటికి గెంటేసి తలుపు గడి పెట్టేసుకుంది. ఇంకా ఆలస్యమైతే ట్రీట్మెంట్కి తను ఎంతవరకు సపోర్ట్ చేస్తుందో అర్థం కావట్లేదు. అందుకే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాల్సి వచ్చింది. ముందు అర్జెంటుగా తనకేమైందో చూడండి. రండి. చంద్రిక తలుపు తీ చంద్రిక. రండి డాక్టర్. ప్లీజ్. భరత్ డాక్టర్ గారు వచ్చారు. చంద్రిక, డాక్టర్ వచ్చారు, తలుపు తీ చంద్రిక. దయచేసి అందరూ వెళ్ళిపోండి. నేను ఎవరి మాట వినను. డాక్టర్, చంద్రికకేం కాదు కదా? తన ప్రాణానికి ఏ ప్రమాదం ఉండదు కదా? ఏం కాదులేరా, నువ్వు కంగారు పడుకో. డాక్టర్ గారు వచ్చారు కదా, అంతా చూసుకుంటారులే. చంద్రిక తలుపు తీ చంద్రిక. చంద్రిక తలుపు తీ ఒకసారి. చంద్రిక తలుపు తీ చంద్రిక. చంద్రిక. చంద్రిక ప్లీజ్ చంద్రిక. దయచేసి నన్ను వదిలేయండి. ఛ, ఏంటమ్మా ఇది? అన్ని సమస్యలు తీరిపోయాయి, ఇప్పుడు ప్రశాంతంగా ఉన్నాం కదా, మళ్ళీ ఇంకొక సమస్య మొదలైంది. ఛీ, ఛ, నా జీవితంలో ఎప్పుడు ఇంతేనమ్మా. ఏ రోజు నేను ఆనందంగా ఉన్నదే లేదు. ఎప్పుడు ఏదో ఒక సమస్య వచ్చి పడుతూనే ఉంది. ఆ వీరభద్ర విషయం నుంచి బయటపడ్డాం, కాస్త ప్రశాంతంగా ఉన్నాం అనుకుంటే రుద్రాని కూడా మారిపోయింది. ఇంకా మన జీవితంలో కష్టాలు లేవు, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు అనుకున్నాను. ఛ, కానీ ఇలా జరుగుతుందని మాత్రం అస్సలు అనుకోలేదమ్మా. అసలు చంద్రిక ఎందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదు. నా మీద ఎందుకు కోపం పెంచుకుందో, ఎందుకు నాకు దూరం కావాలి అనుకుంటుందో, ఎందుకు నన్ను ఇలా తన మాటలతో చేతలతో ప్రతి క్షణం నరకం అనుభవించేలా చేస్తుందో నాకు అసలు ఏం అర్థం కావట్లేదమ్మా. అసలు అసలు చంద్రిక ఎందుకు ఇలా చేస్తుందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకు నా మీద కోపం పెంచుకుందో, ఎందుకు నాకు దూరం కావాలనుకుంటుందో, ఎందుకు నన్ను ఇలా తన మాటలతో చేతలతో ప్రతి క్షణం నరకం పెడుతుందో నాకు అసలేం అర్థం కావట్లేదమ్మా. భరత్ చూడు, ఇప్పుడు నువ్వేమనుకున్నా ప్రయోజనం లేదు. కొంచెం ఓపిక పట్రా. చంద్రిక. చంద్రిక ప్లీజ్ చంద్రిక. చంద్రిక. దయచేసి అందరూ వెళ్ళిపోండి. నేను ఎవరి మాట వినను. రాబోయి చందమామ. ఆలస్యం చేసే కొద్దీ తన ప్రాణాల మీదకొస్తుందండి. ప్లీజ్. చంద్రిక, నువ్వు చెప్పినట్టుగానే నేను చేస్తాను. దయచేసి ఇంజెక్షన్ చేయించుకో. ఏమండి, ఏమండి, మీరు చెప్పేదంతా నిజమేనని నాకు ఒట్టేసి చెప్పండి. సరే, మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను. తలుపు తీ చంద్రిక. 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 కాదు, అమ్మ మీద కాదు, నా మీద ఒట్టేసి చెప్పండి.
మీద ఒట్టేసి చెప్తున్నాను, నువ్వు చెప్పినట్టుగానే వింటాను. విడాకులు ఇస్తాను. రుద్రానినే పెళ్లి చేసుకుంటాను. దయచేసి ట్రీట్మెంట్ చేయించుకో చంద్రిక. చంద్రిక, డాక్టర్ రండి. పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ. ఎందుకు స్వామి మాకిలాంటి పరిస్థితి కల్పించావు? ఏ తల్లైనా తన కొడుకు కోడలు సుఖంగా సంతోషంగా ఉంటే చూడాలి అనుకుంటుంది. కానీ నేను మాత్రం నా కళ్ళ ముందే నా కొడుకు కోడలు విడిపోవాలని కోరుకుంటున్నాను. ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు స్వామి. వాళ్ళిద్దరినీ విడదీయడానికి నేనెంత మానసిక క్షోభ అనుభవిస్తున్నానో నాకు మాత్రమే తెలుసు. భగవంతుడిగా నీకు తెలుసు. ఎందుకు ఇలాంటి పరిస్థితి కల్పించావు? చంద్రిక కేవలం నా మాట నిలబెట్టడం కోసం తన ప్రాణం మీదకి తెచ్చుకుంది. కోడలిగా తను దూరం అయిపోతున్నా కూతురిగా నాకు మానసికంగా దగ్గరైపోతుంది. చూస్తూ చూస్తూ చంద్రికకి అన్యాయం జరుగుతుంటే చూసి తట్టుకోలేకపోతున్నాను. ఎందుకు ఇలాంటి పరిస్థితి? కలిసి బతికే కాలమే మాయే నేడే పగటి వేళ పీడ కలలాయే అలసిపోని ఆశలే మాయే అయ్యో గొలుసు కట్టు గోసలైపోయే పొరపాట్లు కొన్ని పంతాలతోని మరి అంతకీ తేలదు పంచాయితీ కలిసి బతికే కాలమే మాయే నేడే పగటి వేళ పీడ కలలాయే. ఎందుకంటే మీలో మీరే ఇంత బాధపడుతూ ఎందుకు ఆ జంటని విడదీయాలి అనుకుంటున్నారు? భరత్ గారిని చంద్రికని విడదీయటం మీకిష్టం లేదు అన్న విషయం మీ మొహం చూస్తేనే అర్థమైపోతుంది. మీరిక్కడ దేవుడి దగ్గర ఎంత బాధపడుతున్నారో నాకు తెలుస్తోందాంటీ. మీరు ఆ స్వామీజీ మాటలు నమ్మి అనవసరంగా ఆ జంటని విడదీస్తున్నారు. రాక్షసులకి వరాలిస్తే వరాలిచ్చిన వాళ్ళ నెత్తి మీదనే చేయి పెట్టి నాశనం చేస్తారని మనకి కథలు పురాణాలు చెప్తూనే ఉన్నాయి. ఆ రుద్రాణి కూడా అలాంటిదే, రాక్షస జాతికి చెందింది. అలాంటి వ్యక్తికి మీరు వరాలిచ్చి ఆ వరాన్ని నిలబెట్టుకోవటం కోసం దేవత లాంటి చంద్రికకి మీరు అన్యాయం చేయాలని చూస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదంటీ. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీరు రుద్రానికిచ్చిన మాట నిలబెట్టుకోవాలని చూస్తున్నారే తప్ప అటు చంద్రిక పరిస్థితి ఏమవుతుందో, ఈ పెళ్లి జరిగాక భరత్ జీవితం ఎలా సాగుతుందో అనే విషయం గురించి అసలు మీరు పట్టించుకోవటం లేదు. వద్దండి, నా మాట వినండి. దయచేసి ఆ జంటని మాత్రం విడదీయకండి. నేను చెప్తున్నాను కదా, ఒక్కసారి నా మాట వినండి. ఆ స్వామీజీ పెద్ద ఫ్రాడ్. నాకు తెలిసి అతను చెప్పిందంతా అబద్ధం. అయినా మనుషుల జీవితాలని శాసించేది మన ఆలోచనలే తప్ప జాతకాలు కాదండి. నా మాట వినండి. చూడమ్మా వైశాలి, నేనొక మాట చెప్తాను, వింటావా? ఏంటో చెప్పండి. దయచేసి ఈ ఇల్లు వదిలేసి వెళ్ళిపో.
నేనిలా అంటున్నానని ఇంకోలా అనుకోకు. నువ్వు వెళ్ళిపోతాను అంటే ఒకప్పుడు వారించింది నేనే. కానీ ఇప్పుడు నిన్ను వెళ్ళిపోమని చెప్తుంది కూడా నేనే. దయచేసి ఇక్కడ ఉండొద్దు. అలాగే ఆంటీ, నేను వెళ్ళిపోతాను. నాకు కూడా ఇక్కడ ఉండాలని లేదు. కాకపోతే వెళ్లే ముందు భరత్ గారిని చంద్రికను కలిపిపోవాలన్నది నా ఉద్దేశం ఆంటీ. ఆ పని అయిపోయిన తర్వాత మీరు నన్ను ఉండమన్నా నేను ఇక్కడ ఉండను ఆంటీ. వెళ్ళిపోతాను. నువ్వలా చేస్తావని నేను నిన్నిక్కడ ఉండొద్దు అంటున్నాను. నేనెంతో ఆలోచించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాను. దయచేసి ఈ విషయాల్లో మాత్రం నువ్వు ఇన్వాల్వ్ కావద్దు. నా మాట విను. నా మాట వినటానికి నీకు కొంచెం ఇబ్బందిగా అనిపించొచ్చు, కానీ మా పరిస్థితి గురించి ఆలోచించు. సాబు అంచుల మీద ఉండి కూడా చంద్రిక భరత్ నుంచి మాట తీసుకుంది అంటే దాని అర్థం ఏంటో నువ్వు ఒక్కసారి ఆలోచించు. ఇప్పటి వరకు మాకు చాలా సహాయం చేశావు. మా జీవితాల్లోకొచ్చి మమ్మల్ని మాత్రం ఇబ్బంది పెట్టొద్దు. దయచేసి వెళ్ళిపో. ఆంటీ, రాబోయి చందమామ నేను భరత్ని పెళ్లి చేసుకోవడం ఏంటి? అసలు నాకు అలాంటి ఉద్దేశమే లేదత్తయ్యా. చూడు రుద్రాణి, నువ్వు కేవలం చంద్రిక భరత్లు కలిసుండాలన్న ఒక్క ఉద్దేశంతోనే ఈ పెళ్లి ఇష్టం లేదు అంటున్నావు. కానీ నువ్వు నిజం చెప్పు, నీకు భరత్ అంటే ఇష్టం లేదు? భరత్ని పెళ్లి చేసుకుని జీవితం గడపాలి అని నీకు లేదు? నిజమే అత్తయ్యా, అది ఒకప్పటి మాట. కానీ ఇప్పుడు అలా కాదు కదా. నేను పూర్తిగా మారిపోయాను అత్తయ్యా. నాకు తెలుసమ్మా, కానీ మీ ఇద్దరు కలవాలి, మీ ఇద్దరికి పెళ్లి కావాలి అనేది నా నిర్ణయం కాదు, చంద్రిక తీసుకున్న నిర్ణయం. చంద్రిక ఆల్రెడీ భరత్ దగ్గర మాట తీసుకుంది. మీ ఇద్దరికి పెళ్లి జరగాలి, జరుగుతుంది. త్వరలోనే మీ ఇద్దరి పెళ్లికి ముహూర్తాలు పెట్టిస్తాను. భరత్, నీ నిర్ణయం ఏంటో చెప్పు. ఇంత దూరం వచ్చాక ఇంకా నా నిర్ణయం ఏంటమ్మా? చంద్రిక లేకపోతే నా జీవితం నా చేతుల్లో ఉండదు. చంద్రిక కోసం ప్రాణమైనా ఇచ్చే నేను చంద్రికకిచ్చిన మాట తప్పుతానా? తన ఇష్ట ప్రకారమే నేను పెళ్లి చేసుకుంటాను. ఏర్పాటు చేయి. నీకిచ్చిన మాట ప్రకారం నీ పెళ్లి జరిపిస్తున్నాను, సరేనా? అత్తయ్య గారు, ఒక్క నిమిషం చూడండి. అత్తయ్య గారు, మీరు కేవలం మా పెళ్లి జరిపిస్తే సరిపోదు. చంద్రికకి భరత్కి విడాకులు కూడా మీరే దగ్గరుండి ఇప్పించాలి. ఒకవేళ మా పెళ్ళైపోయిన తర్వాత చంద్రిక మనసు మారిందనుకోండి, మళ్ళీ మా పెళ్లి చెల్లకుండా అయిపోతుంది కదా. కాబట్టి మీరే దగ్గరుండి చంద్రిక చేత డివోర్స్ పేపర్స్ మీద సంతకాలు చేయించండి. అది కూడా మీరే చేయించేసి దగ్గరుండి భరత్ చేత నా మెళ్ళో 3 ముళ్ళు వేయించేశారంటే అప్పుడు మీరిచ్చిన మాట పూర్తిగా నెరవేరినట్టు. అర్థమైంది కదా? ఇంత చేసిన దాన్ని ఆమాత్రం చేయకుండా ఎలా ఉంటాను? అలాగే చేస్తాను. నాకు తెలుసత్తయ్యా, ఎంత చేసినా ఎంతైనా మీకు ఆ చంద్రిక మీదే ప్రేమ ఎక్కువ. ఇప్పటికిప్పుడు నేను ఏ హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాననుకోండి, నన్ను చూసి పోయినందుకు మీరే ఆనందిస్తారు. అది నాకు తెలుసత్తయ్య గారు.
ఈ ప్రపంచమంతా నన్ను ద్వేషించినా సరే నేను ప్రేమించిన భరత్ కోసం ఎన్ని మాటలు పడ్డానికైనా నేను సిద్ధంగానే ఉన్నాను. ఐ వాంట్ భరత్, అంతే. ఏదైతేనే చివరికి నేననుకున్నదే జరుగుతుంది. నమస్కారం స్వామీజీ. అమ్మా చంద్రిక, కూర్చోమ్మా. కూర్చోమ్మా. ఒక పెళ్ళైన మగాడి గురించి నువ్వింత రిస్క్ చేయడం అవసరమా? ఏ నీకేం తక్కువ చెప్పు? అందం లేదా, చదువు లేదా, ఆస్తి లేదా, ఏం లేదని నువ్వు కోరుకుంటే భరత్ కంటే మంచివాడు, అందమైనవాడు నీకు దొరకడా చెప్పు? ఎందుకు నువ్వు ఇంకో ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావు? ఏంటి లత, అంతా అయిపోయి భరత్ నా మెళ్ళో తాళి కడతాడు అనుకునే టైంలో నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? నేను భరత్ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతాను. నా మనసులో ఒక్కసారి ఒక మనిషి మీద ప్రేమ పెరిగింది అంటే అది నా ప్రాణం పోయిన తర్వాతనే ఆ ప్రేమ చచ్చిపోతుంది. అంతే తప్ప మధ్యలో వదులుకునే మనిషిని కాదు నేను. ఆ విషయం నీకు బాగా తెలుసు. చిన్నప్పటి నుంచి నీకు నాకు ఉన్న ఫ్రెండ్షిప్ ఇన్ని సంవత్సరాలుగా కలిసినా కలవకపోయినా మన ఫ్రెండ్షిప్ ఏమన్నా చెడిపోయిందా? లేదు కదా. ఇది అంతే. ఒక ఫ్రెండ్షిప్నే వదులుకోలేను నేను భరత్ మీద ప్రేమ పెంచుకున్నాను. అతనితో కలిసి జీవితం పంచుకోవాలనుకున్నాను. అలాంటప్పుడు నేనెలా భరత్ని వదులుకుంటాను చెప్పు? ఏది ఏమైనా సరే భరత్ని నా సొంతం చేసుకునేదాకా నేను ఎవ్వర్నీ వదిలిపెట్టేది లేదు. ఎనీహౌ, నీ వల్ల నాకు చాలా మంచి జరిగింది. త్వరలోనే నాకు భరత్కి పెళ్లి కాబోతుంది. ఐఎమ్ సో హ్యాపీ లత, వెరీ హ్యాపీ. పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను. మీరు ముహూర్తం రోజు ఏ పనులు పెట్టుకోకండి. మీరు దగ్గరుండి ఈ పెళ్లి జరిపించాలి. అర్థమైందా? అలాగేనమ్మా. ఇవిగోండి, ఈ డబ్బులు తీసుకోండి. అయ్యో, ఇప్పుడెందుకమ్మా? పర్వాలేదు. మీరు నాకు అడ్వాన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదమ్మా. నేను ముహూర్తం టైంకి ఖచ్చితంగా వస్తాను కదా. మీరు వస్తారండి. మీ మీద నాకు నమ్మకం ఉంది. కానీ మేమివ్వాల్సిన మర్యాద అయితే మేమివ్వాలి కదా. తీసుకోండి, పర్వాలేదు. సరేనమ్మా, వస్తాను. ముహూర్తానికి పెళ్లికి కావాల్సిన సరుకులు, సామాన్లు అన్నీ కూడా నేనే పట్టుకుని వస్తాను. మీరేం కంగారు పడకండి. అలాగేనండి, చాలా సంతోషం. ఉంటానమ్మా. నమస్తే. చూడండి, అన్నీ అనుకున్నట్టుగానే జరగాలి. ఎక్కడా ఏ లోపం జరగటానికి వీల్లేదు. పెళ్లిలో ఏ లోపం ఉండకూడదు. అర్థమైంది కదా? అన్ని బాధ్యతలు మీ మీదే పెడుతున్నాను. జాగ్రత్తగా చూసుకోండి. ఆంటీ, ఒక్క నిమిషం. చూడమ్మా, పెళ్లి గురించి మాట్లాడటం తప్ప ఇంకేదైనా ఉంటే మాట్లాడు. అంతేగాని పెళ్ళాపేయండి, ఈ పెళ్లి జరగటం మంచిది కాదు, ఇలాంటి మాటలు మాత్రం చెప్పొద్దు ప్లీజ్. ఇంతకింత మొండిగా ప్రవర్తిస్తున్నారు. అన్నీ తెలిసి కూడా మీరిలాంటి తప్పులు చేయటం ఏం బాగోలేదాండి? చూడమ్మా, నీకు ఆల్రెడీ అంతకు ముందు ఒకసారి చెప్పాను. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను. అనవసరమైన విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోవద్దు. ఇది మా ఇంటి విషయం. ఇక్కడ మేమేం చేయాలో ఏం చేయకూడదు ఈ ఇంటి పెద్దగా నిర్ణయం తీసుకునే అధికారం, హక్కు నాకున్నాయి.
ఇలాంటి విషయాల్లో నువ్వు దూరంగా ఉంటే నీకు కూడా మర్యాదగా ఉంటుంది. రాబోయి చందమామ వాళ్ళిద్దరికీ విడాకులిచ్చేంత వరకు వెయిట్ చేయాలి అంటే నేను కనీసం 6 నెలలు లేదా సంవత్సరం పాటు వెయిట్ చేయాలి. అప్పటికి భరత్ ఆలోచనలు మారిపోవచ్చు, చంద్రిక ఆలోచనలు మారిపోవచ్చు. అందుకే చంద్రిక నుంచి భరత్ రెండో పెళ్లి చేసుకున్నా కానీ నాకు అభ్యంతరం లేదు అనేలాగా ఒక లెటర్ తీసుకొని పెట్టుకున్నాను. దాంతోపాటు విడాకుల పేపర్స్ మీద సంతకాలు కూడా చేయించే ఏర్పాటు కూడా చేయించేశాను. ఏదైతేనే నేను అనుకున్నది సాధించబోతున్నాను. అదేంటి నీర్జా, నువ్వు సంతోషించవా? నా వల్ల కాదు మేడం. ప్రతిసారి మీరిలా అంటాం, లాస్ట్ మినిట్లో మీ పెళ్ళంతా రివర్స్ అయిపోవడం, ఆ తర్వాత తొందరపడి ఒక కోయిలా ముందే కూసింది అంటూ నేనేమో పాటలు పాడడం, ఇవన్నీ అవసరమంటారా? కాబట్టి మీ మ్యారేజ్ అయిపోయి మీ మెళ్ళో తాళి పడిన తర్వాత అప్పుడు నవ్వుతూ ఆనందంగా మిమ్మల్ని పలకరిస్తాను, సరేనా? అప్పటి వరకు నన్ను ఈ ఎక్స్ప్రెషన్తోనే కంటిన్యూ అయిపోనివ్వండి. నాకు తెలుసు నీరజా నీ వెటకారాలు. నువ్వలా చూస్తూ ఉండు. నీ కళ్ళ ముందే నేను భరత్కి భార్యని అనిపించుకోకపోతే నా పేరు రుద్రాణే కాదు. అమ్మా, ఏంటమ్మా ఇది? అన్నీ తెలిసి మా అమ్మ నాకు అన్యాయం చేస్తుంది, దానికి సపోర్టుగా మీ అమ్మ కూడా వంత పాడుతుంది. చూసావా, వాళ్ళిద్దరూ కలిసి నీకు నాకు ఇద్దరికీ అన్యాయం చేయాలని చూస్తున్నారు. నా బాధ ఎవరితో చెప్పుకోవాలి? నాకు మీ అమ్మ అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. ఎంత ప్రేమించాను. అన్ని కష్టాలు తీరిపోయి ఇప్పుడు ఆనందంగా ఉందాం అనుకుంటుంటే మీ అమ్మ చేసిన పనికి నేను రుద్రాణిని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. లేదంటే మీ అమ్మ ప్రాణాలు తీసుకుంటానని బెదిరిస్తుంది. ఏం చేయమంటావు? తప్పు అని తెలిసిన బాధగా అనిపిస్తున్నా మనసుని చంపుకొని ఈ పెళ్లి కొప్పుకున్నాను. ఈ పెళ్లి తర్వాత నువ్వు మీ అమ్మ ఇద్దరూ నాకు దూరం అయిపోతారు కదా. నువ్వు నా కూతురివి కాదు, మా భానుమతి అమ్మవని నేను ఎప్పటినుంచో నమ్ముతున్నాను. నువ్వైనా కనీసం మీ అమ్మ మనసు మార్చొచ్చు కదా. నా బాధని ఎవరితో చెప్పుకోవాలో కూడా తెలియట్లేదమ్మా. మీనాక్షి అమ్మ కూడా చంద్రికకు విడాకులు ఇచ్చేసి రుద్రాణిని పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తుంది. ఎంత చెప్పినా ఎవ్వరూ నా మాట వినట్లేదు. నాకింక వేరే మార్గమే లేక చంద్రికకి శాశ్వతంగా దూరమైపోవాలని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు రుద్రాణితో పెళ్ళంటే నా సంతోషాలకి నా ప్రేమకి నేనే స్వయంగా సమాధి కట్టినట్టే కదమ్మా. ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా, బాధ నీరు కూడా భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా, చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేర్చెనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా.
కాసేపు మాట్లాడాలి. నువ్వు ఏం మాట్లాడాలనుకుంటున్నావో నాకు తెలుసు వైశాలి. తెలుసు, అన్నీ తెలుసు. నీతో నేను ఏం మాట్లాడతానో తెలుసు, నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసు. కానీ నువ్వు చేస్తున్న పని ఎంతవరకు కరెక్ట్ మాత్రం నీకు తెలియట్లేదు. నువ్వు గొప్ప త్యాగం చేశాను అనుకుంటున్నావా, లేకపోతే చాలా తెలివిగల పని చేశాను అనుకుంటున్నావా? ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది అనే కీర్తి కిరీటం మీ అత్తయ్య గారిది. అత్తయ్య గారి కోసం కట్టుకున్న భర్తనే మరొక ఆడదానికి దానం చేసిన ఉత్తమ ఇల్లాలు అని నీకు కీర్తి కిరీటాలు ఇస్తారు అనుకుంటున్నావా? అసలు మీ ఇద్దరికి ఏమైందో నాకు అర్థం కావట్లేదు. ఎంత చెప్పినా మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? ఏంటి చంద్రిక ఇది? ఎంత కష్టపడి ఎన్ని పోరాటాలు చేసి భరత్ గారిని నువ్వు దక్కించుకున్నది ఎందుకు? తీసుకుపోయి ఆ రుద్రానికిచ్చి పెళ్లి చేయటానికా? రుద్రాణి ఎలాంటి మనిషి నీకు తెలుసు. రుద్రాణి నీ జీవితంలో ఎన్నిసార్లు నిప్పులు పోయాలని చూసిందో నీకు తెలుసు. భరత్కి రుద్రాణి అంటే ఇష్టం లేదనే విషయం కూడా నీకు తెలుసు. ఎన్ని తెలిసి కూడా వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని ఆలోచిస్తున్నావంటే అసలు నేనేమనాలి? నేనెందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నానో నీకు ఆల్రెడీ చెప్పాననుకుంటాను. ఏంటి, నీ జాతకం బాగోలేదు అని ఎవడో చెప్తే అది నమ్మి మీ అత్తయ్య గారు మాట్లాడటం? మీ అత్తయ్య గారు రుద్రానికి ఏదో మాట ఇచ్చింది అని ఆ మాట నిలబెట్టుకోవటం కోసం నువ్వేమో ఇప్పుడు కట్టుకున్న భర్తని ఇంకొకళ్ళకి త్యాగం చేయటం. ఇదేనా నీ కారణం? అసలు కారణం అది కాదు వైశాలి, వేరే ఉంది. ఏంటా కారణం? అది నేను చెప్పుకోలేను. కానీ ఒక్కటైతే నిజం, నేను భరత్ గారికి దూరం కావాలి. మళ్ళీ నా తర్వాత భరత్ గారిని నాకంటే బాగా చూసుకోగల మనిషి రుద్రాణియే అని నేను నమ్ముతున్నాను. అందుకే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకుంటున్నాను. ఇందులో ఎలాంటి మార్పు లేదు. అసలు నువ్వు ఎందుకు భరత్ గారికి దూరం కావాలి? ఎందుకు రుద్రానికిచ్చి పెళ్లి చేయాలి? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది వైశాలి. ఏంటా కారణం? మీ అత్తయ్యకిచ్చిన మాటేనా? ఆ మాటకొస్తే అసలు మీ అత్తయ్య గారే నేనిచ్చిన మాట వదులుకుంటాను, మాట ఇచ్చింది నేను, మాట తప్పితే నన్ను తిట్టుకుంటుంది అని ఏకంగా సూసైడ్ చేసుకోవటానికి ప్రయత్నం చేశారు. ఇంకా ఆవిడ మాట నిలబెట్టడం కోసం నీ సంసారాన్ని ఎందుకు నాశనం చేసుకోవాలనుకుంటున్నావో నాకైతే అర్థం కావట్లేదు చంద్రిక. నువ్వు చేస్తుందైతే అస్సలు కరెక్ట్ కాదు. కేవలం అత్తయ్య గారిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం మాత్రమే కాదు వైశాలి, నా భర్త భవిష్యత్తు గురించి కూడా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే నేను ఫ్యూచర్లో భరత్ గారితో కలిసి ఉండలేకపోవచ్చు. అదే ఎందుకు? ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకంటే నేను ఎక్కువ కాలం బతకను కాబట్టి. ఈశ్వరం హం పరమేశ్వరం యం యం కింకరం భం గంగాధరం భం భం భైరవం ఓం ఓంకారవం లం మూలాధారం శమూలాధారం. ఏం మాట్లాడుతున్నావు చంద్రిక? శంకరం వందేహం శివం వందేహం లయం ఇల్లరా శ్రీకరం వందే సుందరం దేవాసురుపురం పాడే పన్నగం చూడు. అంబరం నా విశ్వంబరం రం రం ఈశ్వరం హం పరమేశ్వరం యం యం కింకరం భం గంగాధరం భం భం భైరవం ఓం ఓంకారవం. రాబోయి చందమామ ప్లీజ్ రుద్రాణి, వద్దు. నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. నువ్విక్కడే ఉండాలి. ఏంటి భరత్ నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నేనిక్కడుంటే చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. ఈ క్షణమే నేను ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోతే ఈ పెళ్ళి ఆగిపోతుంది. అప్పుడు నువ్వు చంద్రిక హ్యాపీగా ఉండొచ్చు భరత్. నువ్వు వెళ్ళిపోయినంత మాత్రాన చంద్రిక నాతో కలిసి ఉంటుంది అని నువ్వు అనుకుంటున్నావు రుద్రాణి? అది జరిగే పని కాదు. తనకి నా మీద అసహ్యం, కోపం ఉన్నాయి. ఏ క్షణంలోనైనా సరే తను నన్ను వదిలిపెట్టి వెళ్ళడానికి సిద్ధంగా ఉంది. ఒకవేళ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా, నేను నిన్ను కావాలని పంపించేశానా నా మీద మరో నింద వేయడానికి కూడా తను వెనకాడదు.
ఏంటి భరత్ ఈ పరిస్థితి? అసలు నీ మీద తను అంత ద్వేషం పెంచుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నువ్వు చంద్రికని ఎంత ప్రాణప్రదంగా ప్రేమించావు చెప్పు. నేను చెప్తున్నాను భరత్, నిజంగా నీ జీవితంలో చంద్రిక అనేది లేకపోయుంటే ఈ పాటికి నా మెళ్ళో ఎప్పుడో తాళి కట్టేవాడివి. నేను కూడా ఫస్ట్లో చంద్రికని దూరం చేసి నిన్ను సొంతం చేసుకోవాలనుకున్నాను, కానీ మీ ఇద్దరి ప్రేమ చూశాక మరో జన్మంటూ ఉంటే నీ ప్రేమని పొందొచ్చు, ఈ జన్మకి మాత్రం నేను నిన్ను చంద్రికకే అప్పగించాలి అనుకున్నాను. కానీ చంద్రిక నీకు ఎందుకు దూరం కావాలని చూస్తుందో నాకు అర్థం కావట్లేదు. కొన్ని ప్రశ్నలకి సమాధానం ఎంత వెతికినా దొరకదు రుద్రాణి. నువ్వెలాగో నన్ను పెళ్లి చేసుకోవాలని కోరుకున్నావు కదా, కనీసం నీ కోరిక తీర్చిన వాడినైనా అవుతాను. నీకు అభ్యంతరం లేకపోతే రేపు పొద్దున నీ మెడలో తాళి కడతాను. ఏంటో భరత్, నువ్వలా మాట్లాడుతూ ఉంటే నీకు సమాధానం చెప్పలేకపోతున్నాను. నీ చేత తాళి కట్టించుకోవడం, నీకు భార్య కావడం అనేది ఆనందంగా ఉన్నా చంద్రికని నిన్ను విడదీయడానికి నేను కారణం అయ్యాను అనే నింద నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది భరత్. ఇందులో నీ తప్పే ఉంది రుద్రాణి. చంద్రికకి నేను అవసరం లేదు. చంద్రిక నా మీద కోపం పెంచుకుంది. ఎప్పుడెప్పుడు నాకు దూరం అయిపోదామని చూస్తూ ఉంది. నాకు తను ప్రాణాలతో ఉండటం ముఖ్యం. నేను తనకి దూరం అయినా తను ప్రాణాలతో మిగిలితే అంతే చాలు. మేడం, ఇక చాలండి. మీ ఎక్స్ప్రెషన్ మార్చండి. టేక్ ఓకే అయిపోయింది. ఏంటి టేక్ ఓకే అయిపోయేది? అదే మేడం, మీరు యాక్షన్ విపరీతంగా పండించేస్తున్నారు కదా, మీరు అనుకున్నది అయిపోయింది. భరత్ బాబు వెళ్ళిపోయాడు. షాట్ ఓకే అయిపోయినట్టే. ఇక మీరు ఎక్స్ప్రెషన్ మార్చి మామూలు పాత రుద్రాణిగా మారండి. చూసావు కదా నీర్జా, ఇప్పుడు నేను పెళ్లి వద్దు వెళ్ళిపోతాను అన్నా భరత్ మాత్రం వదిలిపెట్టేటట్లేడు. ఈ సిచ్యుయేషన్ కోసం నేను ఎన్నాళ్ల నుంచి ఎదురు చూశానో తెలుసా? ఇప్పుడు చెప్పు, నా పెళ్లి జరుగుతుందా జరగదా? నన్నేదో వెటకారం ఆడావు కదా, ఇప్పుడు చెప్తున్నాను చూడు. ప్రపంచంలో ఎవరు ఎదురొచ్చినా సరే మా పెళ్లి ఆపడం అనేది జరిగే పనే కాదు. అర్థమైందా? ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది మేడం. ఏం చేస్తాం, కొంతమందికి అదృష్టం దరిద్రం పట్టినట్టు పడుతుంది. మీకు అదృష్టం అలా పట్టింది మరి. ఏం చేస్తాం? బాబు, డెకరేషన్ అంతా పూర్తయిపోయిందా? అవుతుంది మేడం. త్వరగా పూర్తి చేయి. తెల్లారే లోపు అయిపోవాలి. తొందరగా కానీ. అలాగే మేడం. డెకరేషన్ చాలా బాగుంది అత్తయ్య. హడావిడిగా పెళ్ళంటే ఎలా చేస్తారో ఏంటో అనుకున్నాను, కానీ చాలా బాగా ఏర్పాటు చేశారు. అత్తయ్య, ఆలస్యం చేయకుండా వెంటనే పెళ్లి పెట్టి చాలా మంచి పని చేశారు. ఇంకా బయట కళ్యాణ మండపాలు మాట్లాడి 10 మందిని పిలిచి హడావిడి చేసి ఇంకా పెళ్లి లేట్ అవుతుందేమో అనుకున్నాను, కానీ వెంటనే ఈ ఇంట్లోనే ఏర్పాట్లు చేసి చాలా మంచి పని చేశారు అత్తయ్య. నా కళ్ళ ముందే పెళ్లి జరుగుతుంది. ఈ పెళ్లి చూశాను అన్న ఆనందమైనా నాకు మిగులుతుంది అత్తయ్య. అత్తయ్య, నేను ఈ పెళ్లికి ఇక్కడ ఉండటం మీకు అభ్యంతరం లేదు కదా? అలా ఎందుకు అనుకుంటున్నావమ్మా? ఏం లేదత్తయ్య, మీరలా చూస్తూ ఉంటే
ఒకవేళ నేను ఇక్కడ ఉండటం వల్ల పెళ్ళేమన్నా ఆగిపోతుందేమోనని మీరు భయపడుతున్నారేమో అనుకుంటున్నాను. అలాంటిదేమీ లేదమ్మా. నువ్వే భరత్ని పెళ్లికి ఒప్పించావు కదా, ఇంకా నేను అనుమాన పట్టానికే ఉంది. అదే అత్తయ్య, ఆయన్ని ఒప్పించాను. నా కళ్ళ ముందే ఆయన రుద్రాణి మెళ్ళలో తాళి కడితే చూసి సంతోషించి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఆయన రుద్రాణి మెళ్ళలో తాళి కట్టగానే డైవర్స్ పేపర్స్ మీద సంతకం చేసి వాళ్ళ పెళ్లికి గిఫ్ట్గా ఇచ్చి వెళ్ళిపోతాను అత్తయ్య. అయ్యో అత్తయ్య, ఒకవేళ నేను ఇక్కడ ఉండటం వల్ల ప్రాబ్లం అవుతుందనుకుంటే నేను ఇప్పుడే వెళ్ళిపోతాను అత్తయ్య. నేనేమీ ఫీల్ అవ్వను. వదిలేమ్మా, నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. నువ్విక్కడే ఉండు. పెళ్ళయ్యేంతవరకు నువ్విక్కడే ఉండు. చాలా థ్యాంక్స్ అత్తయ్య. ఎప్పుడైతే భరత్ గారు నా జీవితంలోంచి వెళ్ళిపోతారో అప్పుడే ఈ ఇంటి నుంచి శాశ్వతంగా దూరం అయిపోతాను. ఏం కంగారు పడకండి. భగవంతుడా, అన్ని కష్టాలు తీరిపోయి నా భర్తతోటి సంతోషంగా ఉండొచ్చు అని కలలు కంటూ ఉంటే నా కలలన్నీ క్యాన్సర్ రూపంలో ఆవిరైపోయాయి. కనీసం నేను దూరమైనా ఆయనైనా ప్రశాంతంగా బ్రతకడం కోసమే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ పెళ్లి చక్కగా నిర్విఘ్నంగా జరిగేలా చూడు స్వామి. నా కళ్ళతో నా భర్త పెళ్లి చూసి నేను శాశ్వతంగా నీ దగ్గరికి వచ్చేస్తాను స్వామి, వచ్చేస్తాను. ఆకాశవాణిలా గోదారి గట్టుపై మెరిసావు మణిలా, పెద్దింటి దానిలా బంగారు గనిలా, సుతానే నిన్నిలా నా రెండు కన్నులా, కళ ఉన్న కళ్ళకే కాటుకే ఎలా, మా వీధి వీధంతా దిష్టి కొట్టేలా, సన్నా